ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పేద విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. విద్యార్థులు దాతలు కల్పించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయి చేరుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. నాలంవారి సత్రం ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా సత్రం నూతన కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా 50 మంది విద్యార్థులకు 3000 రూపాయల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలో ఆపేయకుండా ఇలాంటి ఉపకార వేతనాలు వారికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థుల అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. మన తలరాతలు మార్చే శక్తి కేవలం చదువుకే ఉంది. ఆస్తులు సంపదలు లేకపోయినా చదువు ఉంటే మనిషి ఎక్కడికైనా వెళ్ళగలడు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదు అని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో చాలా ప్రతిభ ఉందని, సరైన ప్రోత్సాహం ఇస్తే వారు పెద్ద పెద్ద స్థాయిలకు చేరుకుంటారని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదువులో ప్రోత్సహించాలని, చిన్న వయసులోనే బాధ్యతలు పెట్టకుండా వారి చదువుపై దృష్టి పెట్టాలని కోరారు. అలాగే సమాజంలో ఉన్న దాతలు, సేవా సంస్థలు పేద విద్యార్థులకు సహాయం చేయడానికి ముందుకు రావాలని, విద్యకు సహాయం చేయడం అంటే ఒక కుటుంబాన్నే కాదు ఒక తరం భవిష్యత్తును మార్చినట్టేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ నాలం వెంకటేష్, కార్యనిర్వహణ కార్యదర్శి చందకధారబాబు, తెలుగుదేశం నాయకులు 21వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ నిమ్మలపూడి గోవింద్, మాజీ కార్పొరేటర్ కొమ్మ శ్రీను, ఛాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా, 22వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్, హితకారిణి సమాజం డైరెక్టర్ వల్లి తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ఎదుర్కొని అద్దెలు బాగా పెరిగిపోయి షాపులు ఉంచాలా మూసేయాలని తెలియని పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెంటనే ఆయన మాట్లాడకుండా మీ అంతర్యాప్తి తగ్గించే బాధ్యత నాది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా వర్షాలకు అండగా ఉంటుందని నిలబడి వారికి ఉన్న అధికమైన నెలవారీ తగ్గించి ఉండాలని కారణం మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు. నిజంగా ఇప్పటికీ వారు చేసిన సహాయం ఈ ఒక్కరు మేము ఎప్పుడు మర్చిపోలేము. బతుకులు బాగుంటది, యువగట్టు చెప్తే ఎలా ఉంటది, ఇది చేస్తే ఎలా ఉంటది, కొత్త చేస్తే బాగుంటది కదా అని. కానీ కొత్త చేస్తే బాగుంటది కానీ పాత కూడా ఇంప్లిమెంట్ ఉండాలి కదా అని పాతవన్నీ చూసుకుంటూ స్కాలర్షిప్స్, మెడికల్ ఎయిడ్స్, పేదవాళ్ళ పెళ్లిళ్లకు, అలాగే రోజు సదనం సంస్కృత్ కాలేజ్ కి అన్నము భోజనము అది తయారు చేయించడం, 100 మంది పిల్లలకి ఇవ్వడము నిజంగా ఒక అదృష్టం. ఇదంతా కూడా మాకు ఒక గాడ్ గిఫ్ట్ అని చెప్పాలి. పెద్దవాళ్ళు స్థాపించారు, పెద్దవాళ్ళు స్థాపించినందుకు మేము ఏదో న్యాయం చేయాలి, ఎంతో కొంత సేవ చేయాలని భావంతో ముందుకెళ్తూ ఇన్ని రకాలు కూడా చేస్తున్నాము. అలాగే సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అనేకంగా ఉన్నాయి. ఆ చేస్తున్న కార్యక్రమాలు ఏదో ఒక సంవత్సరం చేసి నామమాత్రంగా 2వ సంవత్సరం ఆలోచించే పరిస్థితి కాకుండా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు అంటే ఈ సత్రం ఒక చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నది అన్నది మనందరూ కూడా గ్రహించాలి. అన్నిటికి మించి చెయ్యాలని ఒక తపన ఉన్నా దాన్ని ఎలా చేయించాలన్నది ఆలోచించే వ్యక్తులు కావాలి. ఆ ఆలోచించగలిగే శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తిగా వెంకటేష్ గారు చాలా సమర్థవంతంగా ఈ రోజు ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఇది ముందుకు వెళ్తా ఉంది. అలాగే ఆయనకి జతకట్టే విధంగా ఈరోజు ఈఓ గారు, ఆయన కూడా మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి. ఏదైనా 10 మందికి ఉపయోగపడుతుంది అని అంటే సార్ ఇలా ఉపయోగపడుతుంది, మీరు ఎలా కృషి చేస్తే తప్పకుండా మనకి మంచి ఫలితాలు అందుతాయని మంచి దారి చూపించే వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఆయన ఇక్కడ ఉండడం అన్నది ఒక మంచి పరిణామం. వాళ్ళకి తెలియజేస్తున్నారు. పిల్లలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించడం అన్నది వారి తాలూకా బాధ్యత. ఎందుకంటే మీకు జన్మనిచ్చారు, మీకు మంచి విద్యనివ్వడం అన్నది తల్లిదండ్రుల యొక్క కనీస బాధ్యత. కానీ వారితో పాటు మీ విద్యకి ప్రభుత్వాలు సహకరించడం అన్నది ప్రభుత్వాల యొక్క బాధ్యత. అది కనీస బాధ్యత, అది కర్తవ్యం. అది ప్రభుత్వాలు నిర్వర్తిస్తాయి. ఎవరి ఆలోచన అది గొప్పది.
కూటమి ప్రభుత్వంలో మీరు చూశారు, మంచి యూనిఫామ్లు ఇచ్చారు, మీకు ఇచ్చిన మెటీరియల్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారికి కిట్లను పెట్టారు, మీకు పెట్టే మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అని పెట్టారు. ఇది మంచి ఆలోచన. మా నాయకుల పేర్లు పెట్టుకోలేదు గత మాదిరిగా. కానీ స్వచ్ఛంద సంస్థలుగా మీ పిల్లలు విద్యకి సహకరించాలని వచ్చిన ఆలోచన గొప్పది, పవిత్రమైన ఆలోచన. ఆ ఆలోచనని మీరు అందరూ కూడా గౌరవించాలి, ప్రోత్సహించాలి. ఎందుకంటే మీరు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మీ కాలు మీద మీరు నిలబడతారు. కానీ మీరు సహకరించి ప్రోత్సహించి 10 మందికి ఇదిగో మాకు మంచి చేశారని చెప్పినట్లయితే, అది కొంతమంది లాభం పొందినట్లయితే వారు కూడా మీలాగా ఉపయోగపడుతుంది.